మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. భారతీయ వాస్తుశిల్ప కళా వైభవానికి, చారిత్రక వారసత్వానికి సజీవ ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ శ్వేత సౌధం దశాబ్దాలుగా ఎంతో మంది అంతర్జాతీయ ప్రముఖులను, ప్రపంచ దేశాల అధినేతలను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రపంచ దేశాల ప్రతినిధులు భారత్లో అధికారిక పర్యటనకు వస్తే ఈ శ్వేత సవర్ణ కట్టడాన్ని సందర్శించడాన్ని తమ పర్యటనలో ఒక ముఖ్య భాగం చేసుకుంటున్నారు. ప్రేమకు అపురూప చిహ్నంగా, అద్భుతమైన వాస్తు శిల్ప కళాఖండంగా పేరుగాంచిన తాజ్ మహల్ ను చూసేందుకు ప్రపంచ దేశాల అగ్రనేతలకు ఎంతో ఆసక్తి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఈ అద్భుతాన్ని సందర్శించగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కూడా దీని అందాలకు ముగ్ధులయ్యారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ దంపతులు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు దంపతులతో పాటు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వంటి ఎంతో మంది నేతలు ఈ చారిత్రక ధవల వర్ణ సౌధాన్ని తిలకించి అభినందించారు. ఇటీవల కాలంలో కూడా అనేక మంది దేశాధినేతలు, ప్రముఖులు తాజ్ అందాలను వీక్షించారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో తన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి రాగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం కూడా తమ భారత పర్యటనలో భాగంగా ఈ అద్భుతాన్ని తిలకించారు. ఇక 2025 ఫిబ్రవరిలో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ఇక్కడ పర్యటించారు. మంగోలియా పార్లమెంటరీ బృందం సైతం తమ అధికారిక పర్యటనలో భాగంగా తాజ్ ను సందర్శించింది. గతంలో బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ క్యాథరిన్ జంట కూడా ఈ ప్రఖ్యాత ప్రేమ చిహ్నం ముందు ఫోటోలు దిగి సందడి చేశారు. 2023 ఫిబ్రవరిలో డెన్మార్క్ క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్, క్రౌన్ ప్రిన్సెస్ మేరీ డొనాల్డ్సన్ తమ పర్యటనలో భాగంగా తాజ్ మహల్ ను సందర్శించారు. 2023లో భారత్ అధ్యక్షతన జరిగిన G20 సదస్సు ప్రతినిధులకు కూడా ఈ కట్టడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒకేసారి 11 దేశాల G20 రాయబారులు ఇక్కడికి రాగా, వారి పర్యటన సమయంలో సాధారణ సందర్శకులకు తాత్కాలికంగా ప్రవేశాన్ని నిలిపివేశారు. 2025లో భూటాన్ క్వీన్ మదర్ షెరింగ్ యాంగ్లెన్ వాంగ్చుక్, 2024 అక్టోబర్లో మాల్దీవుల అధ్యక్షుడు మైజు దంపతులు తాజ్ ను సందర్శించి దీనిని ఒక అద్భుతమైన కట్టడంగా అభివర్ణించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో కుమారుడు కైసాంగ్ పంగారెబ్ ఎరీనా గుడోనో జంట ఇక్కడి ప్రసిద్ధ మార్బుల్ బెంచ్ పై కూర్చొని ఫోటోలు దిగి తమ పర్యటనను గుర్తుండిపోయేలా చేసుకున్నారు. కాలం మారుతున్నా, తరాలు గడుస్తున్నా ఈ శ్వేత సౌధం ఆకర్షణ ఏమాత్రం తగ్గలేదు సరికదా. రోజు రోజుకు అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతికి, వారసత్వానికి మకుటాయమానంగా నిలుస్తోంది.